పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఊహించని రాజకీయాలు కనిపిస్తున్నాయి. టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు కంటతడి పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి నిస్వార్థపరుడుగా ఉన్నారని, కానీ అధిష్టానం గుర్తించకుండా రఘురామకృష్ణంరాజుకి ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తుందన్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే పార్టీలో కొనసాగాలో లేదో కార్యకర్తలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని భావోద్వేగంతో మాట్లాడారు. దీంతో కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. అలాగే నిరసన కూడా తెలియజేశారు. రామరాజుని మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని నినాదించారు. అసలేంటి, ఉండిలో ఏం జరుగుతుంది? ఉండి నియోజకవర్గం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా అడిగి తెలుసుకుందాం. దక్కపోవడంతో ఆ సీటుని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే సీటుగా ప్రకటిస్తున్నారన్న నేపథ్యంలో, అంటే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఉండి నియోజకవర్గ ఏదైతే టీడీపీ శ్రేణులు కానివ్వండి, రామరాజు వర్గీయులు కానివ్వండి, ఇప్పటికే చాలా అల్లర్లు, అలాగే కూడా ధర్నాలు, రాస్తారోకులు, రకరకాలుగా ప్రాణ త్యాగాలకైనా కూడా సిద్ధమంటూ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. కానీ ఏదైనప్పటికైనా ఇప్పటికే ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్న రామరాజుకు బ్రేక్ వేయడం, మళ్ళీ రఘురామకృష్ణరాజుని తెర మీదకి తీసుకురావడం పలు ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా ఏదైతే కార్యకర్తలు కానివ్వండి, ఉండి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, పెద్ద ఎత్తున అయితే మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు కూడా ఎన్నికల తరుణం దగ్గర పడుతున్న, నామినేషన్ల పర్వం దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకా సీటు అయోమయ పరిస్థితిలో ఉండడం, అలాగే ఇప్పటికే పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్ళుగా కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచిన కలవపూడి శివను కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఇక్కడ రఘురామకృష్ణరాజుకి కేటాయిస్తే కంపల్సరీ రామరాజు పరిస్థితి ఏంటి? లేకపోతే రామరాజు వర్గీయులందరూ కూడా పెద్ద ఎత్తున దేనికైనా త్యాగాలకైనా సిద్ధం అని చెప్పేసి వాళ్ళైతే అల్టిమేటం జారీ చేయడం, అంటే ఇది ఏ రకంగా తీసుకోవచ్చు? అంటే ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి జరుగుతున్నా కూడా అధిష్టానం వీళ్ళతో ఆటలాడుకుంటుందా? లేకపోతే అదేదో ముందే రఘురామకృష్ణరాజు కేటాయించి రామరాజుకి ఏదైనా సీటు కల్పిస్తాం, లేకపోతే అధిష్టానం ఏదో పార్టీలో చోటు కల్పిస్తామని చెప్పేసి చెప్పి ఏదో బుజ్జగించడం చేయకుండా, ఏదైతే మన చంద్రబాబు నాయుడు ఇక్కడ పాలకొల్లు టూర్ వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు సమక్షంలోనే రామరాజు వర్గీయులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే నిరసన తెలియజేశారు. అయినా కూడా చంద్రబాబు ఎటు తేల్చకుండా, ఎటు మాట్లాడకుండా కూడా సైలెంట్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ సొంత పార్టీ నాయకులే కార్యకర్తలు మొత్తం అంతా దూరం చేసుకుంటున్నారన్న పరిస్థితి మాత్రం ఇక్కడ తేటతెల్లం అవుతుంది. అంటే ఇక్కడ రాను నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం ఎటువైపు మలుతుందో తెలియని ప్రజలు తలలు పట్టుకున్న పరిస్థితి. ఉండి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితిలో మాత్రం ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారని పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ కంపల్సరీ రఘురామకృష్ణరాజుకి ఇస్తే మళ్ళీ రఘురామకృష్ణరాజు ఏ రకంగా మళ్ళీ పుంజుకుంటారు? కంపల్సరీ ఎమ్మెల్యే సీటుగా దక్కించుకున్న వెంటనే ఒకవేళ ఎమ్మెల్యే సీట్ అతనికి ప్రకటించే మళ్ళీ ఇక్కడ గెలిపే దిశగా ఏమన్నా అడుగులు వేస్తారా లేదా? అంటే ఇప్పటికే పివిఎల్ నరసింహరాజు, అంటే వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడం, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా శివరామరాజును ప్రకటించడం వెనక ఇప్పటికే చాలా మటుకు ప్రచారం జరిగిన మళ్ళీ రఘురామకృష్ణరాజు వస్తే ఏ రకంగా మళ్ళీ మలుపు తిరగనుంది? అంటే నామినేషన్ల పర్వం దగ్గర పడుతుంటే మళ్ళీ ఇటువంటి ఇబ్బందులు కలిగిస్తుంటే కంపల్సరీ పార్టీ రేపు గెలుపొందుతుందా? అనేక రకాల ఇబ్బందులతోటి, అనేక రకాల ఆలోచనలతోటి ఇక్కడ ఉండి నియోజకవర్గ ప్రజలైతే మాత్రం మగ్గుతున్నారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికైనా కూడా వీటిని వెంటనే తెరదింపి పూర్తిగా క్లారిటీగా ఉండి ప్రజలు కానివ్వండి, ఉండి రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఏదైతే కంక్లూడింగ్ వీడే విధంగా, అంటే ఈ సమస్యని పూర్తిగా విడనాడే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. వెంటనే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఏదైతే టీడీపీ శ్రేణులు కానివ్వండి, అలాగే జనసేన, బీజేపీ అభ్యర్థులు ఇప్పటికే తలలు పట్టుకున్న పరిస్థితి. కాబట్టి దీన్ని వెంటనే తెరదింపి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఉండి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఏదైనప్పటికైనా ఈ సీటు ఎవరికి కేటాయిస్తారు? లేదా ఉండి రామరాజే సిట్టింగ్ ఎమ్మెల్యే కొనసాగుతారా, లేదా రఘురామకృష్ణరాజు కేటాయిస్తారా? వేచి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్, 6 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా.